అసలు నేను కంప్లెయింట్ ఇచ్చాను. దానిలో కొన్ని నేమ్స్ ఇచ్చాను అండ్ అదర్స్ అని ఇచ్చాను. నేను అనేది ఏంటంటే అసలు నేను చెప్పింది అబద్ధమా కాదా అని నిర్ధారణ చేసుకోవడం విజువల్స్ ఉన్నాయి కదా. ఎన్టీవీని అడిగినా ఇస్తారు, TV5ని అడిగినా ఇస్తారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతినైనా అడిగినా ఇస్తారు. విజువల్స్ ఉన్నాయి కదా, విజువల్స్ లేకుండా ఏమి లేదు కదా. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి దాన్ని కొరాబరేట్ చేసుకుని విచారణ జరపచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయరు. నేను పేర్లు చెప్పటం అప్పుడు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం, పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ రోజున అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా ఆయన నాయకత్వంలోనూ ఆయన ప్రోద్బలంతోనూ ఆయన కనుసరణలతోనూ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలా చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనట్టు లోకేష్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న డైరెక్ట్ చేస్తూ నా ఇంటి మీద దాడికి పోలీసులు ఇంటర్ఫీర్ కాలేదు. ఇంటర్ఫీర్ కాకోకుండా పెమ్మసాని గారు మేనేజ్ చేశారు, లోకేష్ గారు మేనేజ్ చేశారు, పోలీసులను హింసించే ప్రయత్నం చేశారు. లోకేష్ పెమ్మసాని గారే దీనికి సూత్రధారులు అనేది నా అభియోగం.